శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన 4వ జాతీయ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల. విజేతలకు ట్రోఫీల అందజేత. హోమాలు చేస్తే పుణ్యం వస్తుందే తప్ప సాగునీరు రాదు. రైతులకు సాగునీరు అందించాలంటూ ధర్మారం మండలంలో బీఆర్ఎస్ ఆందోళన. మాజీ మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో నంది మేడారం రిజర్వులో ఆటలాడిన బీఆర్ఎస్ శ్రేణులు. సాగునీరు అందించకుండా కాంగ్రెస్ పాలకులు హోమాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతోనే బస్తీ దవాఖానాలు. సుల్తానాబాద్ లో బస్తీ దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం విజన్న. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ధ్యేయమని వెల్లడి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావుండొద్దు. కలెక్టర్ చిత్రా మిస్టుకు వినతి పత్రాన్ని సమర్పించిన మాజీ మంత్రి గంగుల. అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. జూనియర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జాతీయ జూనియర్ చెస్ పోటీలు కరీంనగర్ లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా మేధోశక్తిని, మానసిక దృఢత్వాన్ని పెంచే చెస్ వంటి క్రీడల వైపు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల కృషి అభినందనీయమని అన్నారు. చెస్ ఆటకు జీవిత గమనానికి అవినాభావ సంబంధం ఉందని అన్నారు. చదరంగంలో ఒక పావుని తప్పుగా కదిపితే ఎలాగైతే ఆట ఓడిపోయే ప్రమాదం ఉంటుందో, జీవితంలో కూడా ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉందని విద్యార్థులకు హితావు పలికారు. మనము పొద్దున్న లేస్తే ఫీల్డ్లకు పోదు, ఇంట్లో ఉండకపోదు. పొద్దున 7 బయటకు వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో ఉండే అన్ని క్రీడలు ఆడుకుందాం. ఆటోమేటిక్గా దాంతో మన ఫిజికల్ ఫిట్నెస్ అద్భుతంగా మారిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ బాగున్నా కానీ ఇమీడియట్గా మెంటల్ ఫిట్నెస్తో కూడా బాగుంటుంది. అంటే చిన్నగా ఉన్నప్పుడు మన చేతిలో సెల్ ఫోన్ లేకపోతుంది. సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు. ఏమన్నా మనకున్న టైంపాస్ ఏంటంటే బయట పోయి ఆడుకోవాలి. అట్లా మన బాల్యం అంతా గడిచిపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరింట్లో తల్లిని మారాం చేసి తల్లిని ఇబ్బంది పెట్టి పిల్లలు సెల్ ఫోన్ ఆడుకుంటారు. గ్రౌండ్లో బంద్ చేసి ఆటలు, సెల్ ఫోన్లో ఆటలు మొదలుపెట్టింది. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఆల్మోస్ట్ కోల్పోతారు. ఆ సమయంలో ఈ తల్లిదండ్రులందరూ కూడా నా పిల్లలు డెఫినెట్గా క్రీడల వైపు మరణించాలని చెప్పేసి ఈరోజు మీ పిల్లలందరూ కూడా చెస్ ఆడిపించి చెస్ కాంపిటీషన్లో పాల్గొనేలా చేసినందుకు మీకు మనస్ఫూర్తి అభినందనలు. ఎందుకంటే పిల్లలు సెల్ ఫోన్ వైపు కాకుండా సెల్ ఫోన్లో ఆటలు ఆడద్దు, ఫిజికల్గా ఆటలు ఆడాలని మీకు డైవర్ట్ చేసినందుకు మీకు అభినందనలు. మీ పిల్లలు కూడా చక్కగా ఆడిన భావిస్తాం. అందుకే ఈరోజు ఫస్ట్, సెకండ్ 3 కాంపిటీషన్లు కూడా అద్భుతంగా వరంగల్, హైదరాబాద్, కర్ణాటక వచ్చినందుకు డెఫినెట్గా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, మన జీవితం కూడా చెస్ లాంటిది. చెస్ ఆడి 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 ఒక్క రాంగ్ స్టెప్ అయితే చెక్ పడుతుంది. అలాగే జీవితంలో చిన్న రాంగ్ స్టెప్. అందుకే మనం కూడా మన జీవితం కూడా ఆచితూచి తప్పు చేయకుండా పోతేనే మన లైఫ్ కూడా అందుకే మీ అందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి అని చెప్పి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్. రైతులకు సాగునీరు అందించాలంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. నంది మేడారం రిజర్వులోకి దిగి క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రిజర్వు ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని అన్నారు. వరుణ యాగాలు, హోమాల వల్ల రైతులకు పంటలకు నీళ్లు రావని, వర్షాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న హోమాలు చూస్తుంటే నవ్వొస్తోందని అన్నారు. సాగునీరు అందించే వెసులుబాటు ఉన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.
హోమాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. వీటికి ఇక్కడ మంత్రి అడ్లూరి సమాధానం చెప్పాలని అన్నారు. నిన్న కరీంనగర్కి వచ్చిండు ఆయన నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఏదో చెప్పనట్టు నీళ్లు లేవు, కరువు వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది ఏమో మా ధర్మపురి మంత్రి గారేమో నిన్న హోమం చేసిండు. ఏం హోమం అంటే వరుణ హోమం చేసిండు. మొన్ననేమో చొప్పదండి ఎమ్మెల్యే గారు వరుణ హోమం చేసిండు. ఇది చూస్తే మాకు నవ్వొస్తుంది. దేవుణ్ణి మొక్కడం, హోమాలు చేయడం ఏం తప్పు కాదు. హోమాలు చేయొచ్చు, దేవుణ్ణి మొక్కచ్చు. కానీ తాళం చేతులు మీ చేతుల్లో ఉన్నాయి కదా. కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయండి, నీళ్ళు వస్తాయని వదికు చెప్తుంటే దేవుని దగ్గరికి పోయి దండబెట్టుడేంది? దండబెట్టుడు తప్పని నేను అంటలేను. అంటే ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హోమాలు చేయడం ద్వారా మీకు పుణ్యం వస్తుంది కావచ్చు, కానీ నీళ్లు రావు కదా. మరి మా నాయకులందరూ మొర్రో అని మొత్తుకుంటే కూడా మీరు పంపులాన్ చేయకుండా వరుణ యాగం చేయడంలో అర్థమేందో మరి మంత్రి గారు చెప్పాలి. ఇక ఒకరికి యాగాలు చేస్తారు కావచ్చు, కప్పతల్లి ఆడతారు కావచ్చు. అయ్యా మేము అడిగేది ఒకటే, మేడిగడ్డ దగ్గర 98-99 మీటర్ల ఎత్తుల నీళ్లు పోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తుందన్నారు ప్రభుత్వ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ 7వ వార్డులో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న బస్తీ దవాఖానాకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో పల్లె బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన చికిత్సలు అందిస్తూ ముందుకు పోతున్నామని, అందులో భాగంగానే 7వ వార్డులో 20 లక్షల రూపాయలతో బస్తీ దవాఖానా నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దవాఖానాకు కావలసిన బోర్వెల్, ప్రహారీ నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించేందుకు మరో 5 లక్షల రూపాయలు మంజూరుకి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ కాలనీ కానీ పూర్తిగా రైతు కూలీలు ఇవాళ సూపర్ ఎలినో అని చెప్పి మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఎండాకాలం ఎండబెట్టిన పెడుతుంది. మనం ఇప్పుడు నిలబడి ఇక్కడ చాలామందికి చెమటలు కాడుతున్నాయి, కుంగులతో దొరుకుతుంటారు, మేము దస్తులతో దొరుకుతుంటాను. అంటే అటువంటి పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే మనం 4 ఎకరాల వరి పొలం బారే నీళ్ళు ఒక 4 ఎకరాలల్లో 1 ఎకరం వరి పొలం బాడడానికి నీళ్ళు సరిపోతే 4 ఎకరాల కందులు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమవుతుందంటే కందులకు నువ్వులకు ఏంటంటే వేరే ఏ బిడద ఉండదు. వాడు అవి మన దగ్గర పెద్ద వేరే బిడదలు ఎలుగు బంట్లను ఇవ్వను అటువంటి ప్రాబ్లం కూడా లేదు. అవి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు క్వింటాలకు 8,000 పైన కందులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావొడ్డొద్దన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలకు మాత్రమే ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం అనేది నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే కీలకమైన కార్యక్రమమని, దీనికి ఎంతో బాధ్యతాయుతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా పూర్తిగా నిబంధనల ప్రకారం అర్హులైన వారికే ఇండ్లు దక్కేలా చూడాలని కలెక్టర్ని కోరారు. దాంతో పాటు గతంలో ఆరపల్లి గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో అప్పుడు ఇండ్లు కోల్పోయిన వారికి ఇప్పుడు కలెక్టర్ వారికి డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని, వారికి తగిన న్యాయం చేయాలని అన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆమె అధికారులతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులపై దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. నా పేరు భావన్ల లక్ష్మీ నరసవ, నా భర్త నరసయ్య. నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ.
నా ఇద్దరు కొడుకులకు 2 ఎకరాలన్నర భూమి పట్ట చేసిన. నా బిడ్డకి 2 ఆడపిల్లలు, ఆమెకి 20 గుంటల భూమి పట్ట చేసిన. ఆ 20 గుంటల భూమి పట్ట చేసినందుకు నా బిడ్డే సాధాలంటే ఇప్పుడు 4 నెలల ఉంది నా బిడ్డ దగ్గరనే ఉంటున్నా. అప్పుడు పెళ్లి కాకముందు నా బిడ్డే చూసింది, ఇప్పుడు కూడా నా బిడ్డే చూస్తుంది సారు. ఎట్లా చేసి నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం జరగాలి. నా బిడ్డ నా 5 ఎకరాల భూమి మా పేరు మీదకి రావాలని నేను కోరుకుంటున్నా సార్. మాకు ఇంటికి రానిస్తలేరు కొడుకులు. ఇప్పుడు 4 మాటలు ఆటో పట్టుకొని ఆటో కిరాయి పెట్టుకొని పోయి మర్రి వచ్చిన సారు. ఇక ఇంటికి తాళం వేసిర్రు, ఇంట్లోకి రానిస్తలేరు, గంజి పోస్తలేరు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన పోస్ట్ మెట్రిక్ కళాశాల హాస్టల్ను ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేవలం 2 సంక్షేమ హాస్టళ్లు మాత్రమే నడుస్తున్నాయి ఇక్కడ గిరిజన శాఖలో. వాటికి సంబంధించింది దాదాపు 200 హాస్టళ్లకు సంబంధించి 600 హాస్టల్ విద్యార్థులు చదువుకున్నప్పటికీ ఇంకా 1000 మంది విద్యార్థులు బయట ప్రైవేట్ హాస్టల్ను ఆశ్రయించి ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి వెంటనే గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అధికారులు అట్లాగే కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. వెంటనే అదనంగా 2 కళాశాల బాలికల వసతి గృహాలను వెంటనే తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాకు ఇండ్లు కావాలని బాగా రోజుల నుంచి వెళ్ళి ప్రయత్నించుతున్నాం. మాకు ఇండ్లు ఇవ్వడం లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి జరుగుతుంది ఈ పోరాటం. అయినా ఇప్పటికి కూడా మాకు అత్తనే లేవు ఇండ్లు. మా ఆడవాళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. కాళ్ళు చేతులని పుచ్చిపోయినాయి. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇండ్లు కావాలని చాలా రోజుల నుంచి వెళ్ళి బాధపడుతున్నాం. ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇవ్వాలని కలెక్టర్ గారిని, మంత్రి గారిని అందరిని వేడుకుంటున్నాం. సబ్బు సరుపులు ఎంత కష్టం చేసినా కూడా అవి రెంట్లకే పోతున్నాయి కదా. సబ్బు సరుపుతోటి ఉతికి కాళ్ళు చేతులు ఎవరన్నా చూసినా మంచిలు కూడా ఇస్తలేరు మా ఆడవాళ్ళకు. మీరు మీ అవతారాలు ఎట్లున్నాయని కనీసం మళ్ళీ అక్కడికి పోతుర్రు ఇక్కడికి పోతుర్రు, మీరు సాకలి వాళ్ళు మీరు ఇళ్ళకే వద్దని చెప్తుండ్రు. కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని అన్నారు. కరీంనగర్ పలు డివిజన్లలో మేయర్ శ్రీనివాస్ పర్యటించారు. 20వ డివిజన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో 70 లక్షల UADF నిధులతో చేపట్టనున్న CC రోడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ పాలకవర్గ ప్రధాన లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్కు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 20వ డివిజన్ రేకుర్తి వేడ బుడగజంగల కాలనీలో UIDF ద్వారా దాదాపు 70 లక్షల నిధులతోని ఈరోజు ఇక్కడ CC రోడ్డు డ్రైనేజ్ పనులకు స్థానిక కార్పొరేటర్ పర్వత మల్లేశం గారు, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ సునీల్ గారు, యాదగిరి సునీల్రావు గారు, గౌరవ కమిషనర్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, RTA మెంబర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ పాల్గొనడం జరిగింది. మొన్ననే మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారితో దాదాపు ఒక 4 డివిజన్లో ఒక 3 కోట్లకు సంబంధించి పనులను UIDFకి సంబంధించి పనులను మొన్ననే ప్రారంభించడం జరిగింది. దీనిలో ఒక 50 కోట్లకు సంబంధించి UIDF కింద మొదటి విడత మనకు తీసుకురావడం జరిగింది. దానిలో 66 డివిజన్లో పనులను ప్రారంభించడం జరుగుతుంది. త్వరలోనే ఈ పనులని పూర్తి చేసి మళ్ళీ 2వ విడతలో ఒక 30 కోట్ల UIDF నిధులతోని త్వరలోనే UIDFకి సంబంధించి 30 కోట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సుత పూర్తి చేసే విధంగా మా నగరపాలక సంస్థ పాలకవర్గం ముందుకు వెళ్లడం జరుగుతుంది. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో తెలంగాణ బిల్డింగ్ మరియు అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆందోళన బాట పట్టింది. జిల్లా CITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని అన్నారు. CSC హెల్త్ టెస్టులు రద్దు చేయడంతో పాటు వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 9,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ కు పర్మనెంట్ ALO నియమించడంతో పాటు అడ్వైజర్ కమిటీ ఆధ్వర్యంలో నిధులు ఖర్చు పెట్టాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించొద్దని, అట్లాగే సిఎస్ఐ హెల్త్ టెస్టుల పేరుతో నిర్వహిస్తున్న ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం. సిఎస్ఐ హెల్త్ టెస్టుల ద్వారా దాదాపు 750 కోట్లు ఒకే ఏజెన్సీకి అప్పగించిన పరిస్థితి ఉంది. అట్లాగే ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు పోయిన సంవత్సరమే 346 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు 22వ తారీఖు తోటి ఏడాది గడుస్తూ ఉంది. 346 కోట్ల ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఖర్చు చేసింది కేవలం 150 కోట్లే. అంటే ఒక సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదు, ఇది కార్మికుల శ్రమతోటి సెస్ బోర్డు ద్వారా వచ్చిన నిధులను. నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోనే అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో ససత్ నిరసన కార్యక్రమాన్ని కరీంనగర్ ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ సంఘీభావం ప్రకటించింది. ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వేణుగోపాల్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి కరీంనగర్ విద్యార్థులు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకులు ఇప్పటికైనా విద్యార్థులు స్పందించి కరీంనగర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సంసద్కు ఏదైతే ఇవాళ పార్లమెంటుకు ఏదైతే విద్యార్థులు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి, ఊరేగింపు కార్యక్రమానికి కరీంనగర్ నుంచి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీక్ అయిపోయింది, సిబిఎస్ఈ ఆన్సర్ షీట్స్ లోపల గోల్మాల్ జరిగింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోపల గోల్మాల్ జరిగింది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లోపల అవకతవకలు జరిగినాయి అనేటువంటిది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దీని మీద వాళ్ళంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరి కరీంనగర్ పట్టణంలో విద్యార్థులు నీటు ఎంతోమంది అపేర్ అయ్యారు, ఎంతోమంది మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాశారు, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశారు. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ పట్టణానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరీంనగర్ పట్టణంలోని 8వ డివిజన్ అలుగునూరులోని ఫిష్ కాలనీలో ముదిరాజు సంఘ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగడల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా స్థానిక కార్పొరేట్ కాలువ మల్లేశం, పోరన్న ప్యాక్ చైర్మన్ గోవు మల్లారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు అందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో ఆలయం వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పాడి పంటలు బాగుండాలని వేడుకున్నారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేస్తాము. కావున 5 సంవత్సరాలకు ఒకసారి పెద్దపట్నాలు పెద్దమ్మ బోనాలు చేస్తాము. గంగావ తల్లికి మైసమ్మకు సంవత్సరం 10 ఏడాది బోనాలు చేస్తాము. మా ముదిరాజు కుల సభ్యులం అందరం కలిసి ఐకమత్యంగా అందరం మేము బోనాలు చేస్తాము. మా 8వ డివిజన్ అలుగునూరు 8వ డివిజన్ కార్పొరేటర్ మల్లేశం, కాలువ మల్లేశం గారు సామన్న మాకు అప్పుడే పొద్దున వచ్చి హాజరయ్యి వాళ్ళు వేరే హాజరయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుగుంట మండలంలో యోజన సంఘం ఆందోళనకు దిగింది. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. యోజన సంఘాల నాయకులు ఇల్లందుగుంటలో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత బీఆర్ఎస్ నిర్మించిందని, వాటికి డ్రైనేజీ, డోర్స్, విండోస్ పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. గత పాలకుల పనులు పూర్తి కానప్పటికీ 40 కుటుంబాలకు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఏడాది గడిచిపోయిందని,
కానీ ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. సొంత ఇల్లు మంజూరైనప్పటికీ నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పెండింగ్ పనులను త్వరితగతిన చేపట్టి యుద్ధ ప్రతిపాదకతను పూర్తి చేయాలని కోరారు. గౌరవ ఎమ్మెల్యే గారు 40 బెడ్రూమ్లను నిర్మాణం చేపట్టినప్పటికీ అవి పనులు పూర్తి కాలేదు. వాటరు సౌకర్యం లేదు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, సెప్టిక్ ట్యాంకులు లేవు, డోర్సు అసంపూర్తిగా ఉన్నాయి. అట్టి బెడ్రూమ్లను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు 10 మాసాల క్రితం 40 మందికి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. కానీ ప్రవేశాలు మర్చారు. మరి ఎమ్మెల్యే గారు మండలానికి వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లు కనబడుతూ ఉంటాయి. మరి వాటి కనిపించడం లేదా? అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను పట్టాలు అయితే ఇచ్చినాం ప్రచారం కొరకు. మరి ఆ లబ్ధిదారులను అక్కడ ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందా లేదా అనేది విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మరి స్థానిక ఉన్న నాయకులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే వెంటనే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల పనుల నిర్మాణ పనులు చేపట్టి ఆ లబ్ధిదారులకు అద్దె కుంపల్లో ఉంటున్న లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆ బెడ్రూమ్లోకి గృహప్రవేశాలకు అనుమతించాలని ఈరోజు ఇల్లంతకొండ మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎంపీడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ కార్యాచరణను మరింత వేగవంతం చేసింది. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 21వ తేదీ మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట నిర్వహించే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఇల్లందుగుంట మండల ప్రెస్ క్లబ్ లో TUWJH 143 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడు రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పాల్గొని సభ్యత్వాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ముఖ్యంగా అక్రిడేషన్ కార్డుల జారీ ఆలస్యం కావడంతో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లేందుకు కలెక్టర్ ఎదుట నిరసన నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అల్లం నారాయణ నేతృత్వంలో అలాగే సాగరన్న సారథ్యంలో ఈ యూనియన్ తెలంగాణ యావత్తు జర్నలిస్ట్ సమాజానికి ఎనలేని సేవలు అందిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. యూనియన్ సభ్యత్వం కోసం ఈరోజు ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్లో మనం సమావేశం కావడం జరిగింది. ప్రతి ఒక్కరూ యూనియన్ సభ్యత్వం తీసుకొని యూనియన్ను బలోపేతం చేస్తూ మనకు రావాల్సిన సంక్షేమం, మన హక్కుల సాధన, మన ఉద్యోగ భద్రతపై పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. అలాగే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అక్రిడిటేషన్లు దాదాపు 80% జర్నలిస్టులకు అందాయి. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు అందించారు. అలాగే బస్ పాసులు కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టకరంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఓటర్లందరూ తమ ఎన్యూమరేషన్ ఫారాలను త్వరగా పూర్తి చేసి BLOలకు సమర్పించాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ రాముడు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా BLOలు ప్రతి ఇంటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారని తెలిపారు. అయితే మండలంలో ఇప్పటి వరకు 83.36% డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయిందని, దీనిని పరిగణలోకి తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఓటర్లు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా రాబోయే 2-3 రోజుల్లోనే తమ ఫారాలను నింపి BLOలకు అందించాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఉంటే సహాయం చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్లలో గ్రామ పాలనాధికారులు, VROలు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు మరియు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉంటారని వివరించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఓటర్లందరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఆయన కోరారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి సమస్త ఓటర్లందరికీ నమస్కారం మరియు నా యొక్క విజ్ఞప్తి.
మనకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా BLOలు ప్రతి ఇంటికి హౌస్ టు హౌస్ సర్వే చేసుకుంటూ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగినాయి. కానీ మన శ్రీరాంపూర్ మండలంలో డిజిటైజేషన్ అనేది ఆ ఫామ్స్ తిరిగి వచ్చిన శాతం అనేది 83.36% ఉన్నది. కాబట్టి మనకు ఎన్నికల సంఘం ఆదేశాల క్రమం మనకు గడువు అనేది ఆగస్టు 3 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆగస్టు 3 వరకు వేచి చూడకుండా మిగిలిన ఓటర్లు వాళ్ళ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్స్లను నింపి త్వరగా 2-3 రోజులలో ఇవ్వగలరు. మీకు నింపడంలో ఏమన్నా వివరాలు తెలియకపోయినా కూడా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి గ్రామ పంచాయతీలో హెల్ప్ డెస్క్లను అరేంజ్ చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో రెవెన్యూ వైపు నుంచి గ్రామ పాలన అధికారులు, గిరిదవారులు మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పంచాయత్ సెక్రటరీ, కారోబార్లు మరియు ఇతర సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుంచి కూడా సభ్యులు ఉంటారు, మీకు సహాయపడతారు. కాబట్టి సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించే ప్రతిపాదనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన వారు బస్టాండ్ సమీపంలో ఉండడంతో ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు ఎంతో అనువుగా ఉందని, దానిని గ్రామానికి దూరంగా తరలించడం వల్ల బాలికల రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్నాబాద్ లోని రెసిడెన్షియల్ పాఠశాలను బెజ్జంకి బాలికల ఉన్నత పాఠశాల భవన్లో నిర్వహించే బదులు ప్రత్యామ్నాయంగా బాలుర పాఠశాల ఆవరణలో లేదా ఇతర అనువైన ప్రభుత్వ భవనంలో నిర్వహించాలని సూచించారు. ఇప్పటికీ అన్ని సౌకర్యాలతో కొనసాగుతున్న బాలికల పాఠశాలను తరలించడం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సమావేశానికి బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ హాజరై వారి డిమాండ్కు మద్దతు తెలిపారు. అనంతరం మండల విద్యాధికారి మహతి లక్ష్మికి వినతి పత్రం అందజేసి పాఠశాలను యథాతథంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికల ఉన్నత పాఠశాలను ప్రస్తుత స్థలం నుంచి తరలించడాన్ని సాధించబోమని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా విద్యాధికారి, జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రాలు సమర్పించి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ పీడీ మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లతో పిలవకుండా అవమానకరంగా సంబోధిస్తూ మాట్లాడుతున్నారని, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే దురుసుగా మందలిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆరోపణల విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న బెజ్జంకి ఎస్ఐ తిరుపతి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం మండల విద్యాధికారి మహతి లక్ష్మి పాఠశాలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకునేలా నివేదిస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. దీంతో పాఠశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం అనంతగిరి ముత్యాల పోచమ్మను ఎస్ఎస్ కేబుల్ యాజమాన్యం సభ్యులు కూరా అంజిరెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలకగా ముత్యాల పోచమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం వారికి ప్రసాదించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కూరా అంజిరెడ్డి మాట్లాడుతూ ముత్యాల పోచమ్మ దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ముగిసిన 4వ జాతీయ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల. విజేతలకు ట్రోఫీల అందజేత. హోమాలు చేస్తే పుణ్యం వస్తుందే తప్ప సాగునీరు రాదు.
రైతులకు సాగునీరు అందించాలంటూ ధర్మాడం మండలంలో బీఆర్ఎస్ ఆందోళన. మాజీ మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో నందిమేడరం రిజర్వులో ఆటలాడిన బీఆర్ఎస్ శ్రేణులు. సాగునీరు అందించకుండా కాంగ్రెస్ పాలకులు హోమాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతోనే బస్తీ దవాఖానాలు. సుల్తానాబాద్ లో బస్తీ దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం విజయన్న. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ధ్యేయమని వెల్లడి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావుండొద్దు. కలెక్టర్ చిత్రా మిస్టుకు వినతి పత్రాన్ని సమర్పించిన మాజీ మంత్రి గంగుల. అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేతా న్యూస్.